మై డియర్ లెజెండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు ఆర్ఎస్ యూనిక్ ఫ్యామిలీ. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మన వీడియోస్లో టూరిస్ట్ ప్లేసెస్ అండ్ టిప్స్, కామెడీ అండ్ క్యూట్ మన బేబీస్ వీడియోస్ అండ్ ఆల్ వస్తూ ఉంటాయండి. సో వాచ్ చేసి ఎంజాయ్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ జనరేషన్లో మనం ఎన్ని ఆయిల్స్ని చూస్తూ ఉన్నామో ఈ యూట్యూబ్లో కూడా. సో ఏ ఆయిల్ నమ్మాలి, ఏది మనం ఎక్కువగా ప్రిఫర్ చేయాలో మనకు అర్థం కాదు కదండి. సో మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ ఒక్క ఆయిల్ని అట్లీస్ట్ 1 లీటర్ అయినా సరే, ఏ ఆయిల్ అయినా కూడా ఒక్కసారికి రిజల్ట్ రాదండి. సో నేను చూస్తుండగానే చుట్టుపక్కల వాళ్ళు ఎంతోమంది డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యారు. సో వెళ్ళినప్పుడల్లా 3000 4000 అవుతూ ఉంటాయి. మనీ వేస్ట్, ఎట్ ద సేమ్ టైం మనకేంటంటే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అంత ఎక్స్పెండిచర్ కాకుండా సో కొంచెం మనం అంటూ ట్రై చేసి కొన్ని కొనుక్కొచ్చుకొని కొన్ని న్యాచురల్గా మనకు దొరికే ప్రోడక్ట్స్ తోటి ఈ ఆయిల్ ట్రై చేయండి. అండ్ మర్చిపోకుండా మీరు ఆ ఆయిల్ని ఒకసారి వాడంగానే రిజల్ట్ రాలేదు అనుకోకండి. కంపల్సరీ అట్లీస్ట్ ఒక 1 లీటర్ బాటిల్ అయినా సరే మీరు మొత్తం అప్లై చేయండి. ఫినిష్ చేయండి. అప్పుడు మీకు కంపల్సరీ రిజల్ట్ తెలుస్తుంది. ఎందుకంటే నేను పర్సనల్గా చెప్తున్నానండి. నేను ఫస్ట్ టైం ఈ ఆయిల్ వాడినప్పుడు చాలా హెయిర్ ఫాల్ ఉండేది. అసలు నేను హెడ్ బాత్ చేస్తున్నా అంటేనే నాకు భయం వేసేది. అండ్ ఆయిల్ పెట్టినప్పుడు కూడా ఆయిల్ పెట్టమంటారు, బట్ ఆయిల్ పెడితే ఇలా తీగలు ఇలా వచ్చేసేదండి. ఇంత జుట్టు ఉందా, నాకు ఇంత వచ్చేస్తుంది అని బాధ అనిపించేది. ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ హెడ్ బాత్ చేసినప్పుడు కూడా అంతే, ఇంత కుప్పలు ఊడిపోయేదండి. బట్ ఇప్పుడు నేను గ్రాడ్యువల్గా నా చేంజెస్ అయితే నేను పర్సనల్గా చూస్తున్నాను. హెయిర్ ఫాల్ అయితే తగ్గింది. హెడ్ బాత్ చేసిన, ఆయిల్ రాసిన కొంచెమే ఫాలో అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఇప్పుడే మీతో పాటే స్టెప్ కొంచెమే ఫార్వర్డ్లో ఉన్నాను అనమాట. సో కంపల్సరీగా నేను ఎన్నో వీడియోస్ సెర్చ్ చేసి ఎంతోమంది చెప్పింది విని ఈ ఆయిల్ ట్రై చేసేయండి. డెఫినెట్గా మీకు ఏ ఆయిల్ వాడాలి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. బికాస్ ఏ ఆయిల్ అయినా సరే మనకి హోమ్ రెమెడీసే కదండి చెప్పేది. ఏం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి కాదు కదా, ఏది వాడినా ఏం కాదు కదా. కాకపోతే కొన్ని ప్రోడక్ట్స్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి నేను ఇప్పుడు ఈ ఆయిల్లో మీకు అన్ని మ్యాక్సిమం కవర్ అయ్యేటట్టు చూస్తున్నాండి. ఒక జటాయు తప్ప అది మన దగ్గర దొరకదు. ఇన్ కేస్ దొరికినా దానికి కొంచెం ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. వేరే అన్నిట్లలో కాంబినేషన్గా ఇది వాడకూడదు ఈ ఆయిల్. కాబట్టి అది తప్ప మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ మీకు మిక్స్ చేసి చూపిస్తున్నాను. ఈ ఆయిల్ అయితే పక్కా వర్కౌట్ అవుతుందండి. మీరు ఇంకా ఇప్పటి నుంచి హెయిర్ ఫాల్ గురించి బాధపడకుండా ఒక్కసారి నేను చెప్పేది వినండి. అండ్ ఈ ఆయిల్ ప్రిపరేషన్లోకి స్టార్ట్ అయ్యే ముందు మీకు ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దామనుకుంటున్నాను. కొంతమందికైనా యూజ్ అవుద్దేమో అని చెప్తున్నా అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది పాట్ కదండి. మీరు సపోజ్ ఈ పాట్ని క్లీన్ చేయాలి అంటే మీరు జస్ట్ ఈ పైన పాట్నే క్లీన్ చేస్తారా, లేదంటే దీంట్లో ఉన్న శాండ్ అండ్ ప్లాంట్ని మొత్తాన్ని తీసేస్తారా? సో అలాగే ఆ పాటే మన బాడీ అనుకోండి. మన బాడీని క్లీన్ చేయాలంటే ఆర్ హెయిర్ గ్రోత్ రావాలి అంటే మీరు జస్ట్ పైన మాత్రమే ఆయిల్ అప్లై చేస్తే సరిపోదు కదండి. దాంతోపాటు ప్యారలల్గా మనం ఫుడ్ డైట్ని కూడా కంట్రోల్ చేయాలి. మై డియర్ లెజెండ్ లేడీస్, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం. మన లేడీస్లోనే అంత ఉంటుంది స్టామినా. సో మన ఫ్యామిలీ కోసం ఇంత మాత్రం కష్టపడలేమా చెప్పండి? ఎంతో ఆలోచించి బాధపడి హెయిర్ ఫాల్ అవుతుందని ఫ్యామిలీ వాళ్ళ బాధ, మన బాధ అదంతా అవసరమా? సో మీరేంటంటే ఈ ఆయిల్ని ట్రై చేస్తూ ప్యారలల్గా నేను ఒక జ్యూస్ నెక్స్ట్ వీడియోస్లో చెప్తా అండి. అండ్ ఆ జ్యూస్ అండ్ ఎట్ ద సేమ్ టైం నేను ఒక లడ్డు ప్రిపేర్ చేశాను. ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. జ్యూసెస్ అండ్ ఆ లడ్డు కనుక తింటే డెఫినెట్గా మీకు 6 monthsలో మీరు కనుక కంపల్సరీ మీరు రిజల్ట్ అయితే చూస్తారండి. పాజిటివ్ రిజల్టే, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే రాదని నమ్ముతున్నాను. అండ్ ఇన్ కేస్ నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. బికాస్ నేను ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసేయండి. మీకు నచ్చితే కనుక థ్యాంక్స్ చెప్పండి అంతే, నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయండి. బికాస్ నేను యూట్యూబ్లోకి రావడానికి రీజన్ ఇదే అండి. చాలామంది ఏంటంటే కామెంట్స్లో థ్యాంక్స్ అక్క, బాగా చెప్పారు, ఫర్దర్గా ఇలా మీకు నాకు తెలిసినవి షేర్ చేస్తున్నారు, మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అలా నేను చాలామందివి చూశాను. సో ఇలా బాగుంటుందేమో అనిపించి యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాను. బట్ ఫస్ట్ టైం కాబట్టి, స్టార్టింగ్ కాబట్టి కొంచెం నర్వస్గా ఉంది. అండ్ మీరు అలా నెగిటివ్ కామెంట్స్ పెడితే కొంచెం నేను పాజిటివ్గా రిసీవ్ చేసుకోలేకపోవచ్చేమో. బట్ ట్రై టు అవాయిడ్ అండి నెగిటివ్ కామెంట్స్. సో ఇప్పుడే అదే అండి నేను చెప్పేది. ఆ పాట్ని క్లీన్ చేయాలంటే మీరు మొత్తం క్లీన్
తగ్గించేయాలి కాబట్టి, అలాగే మన బాడీలో కూడా హెయిర్ గ్రోత్ కావాలి అంటే మీరు చెప్పే నేను ఈ టిప్స్, ఈ ఆయిల్తో పాటు, ఈ ఆయిల్ ఈస్ వెరీ ఎసెన్షియల్, ఈ ఆయిల్తో పాటు ప్యారలల్గా నేను చెప్తున్న జ్యూసెస్ని ట్రై చేయండి. అండ్ ఒక లడ్డు మాత్రం కంపల్సరీ రోజుకోటి తినండి. మన లేడీస్లో స్టామినా రోజు రోజుకి చాలా తగ్గిపోద్దండి. సో మనకు ఎవరు వచ్చి చేస్తారు చెప్పండి, మనమే కదా చేసుకోవాలి. మన ఫ్యామిలీ కోసం మనం ఎంతో చేస్తున్నాం, మన కోసం ఇంత మాత్రం చేసుకోలేమా అంటే, ఇది మన కోసమనే కాదు, ఆ లడ్డూలు చేసి పెట్టుకుంటే కనుక ఫ్యామిలీ అందరూ తినొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం జ్యూస్ కూడా అంతే అండి. ఫ్రూట్స్ కట్ చేసి తినరు కదా చాలామంది ఫ్యామిలీలో అందరూ, జ్యూస్ అనుకోండి టకటక తాగేస్తారు, అయిపోద్ది. సో ఇంకా నేను కూడా మీ టైంని ల్యాగ్ చేయను. సో లెటస్ గో ఇన్ టు అవర్. So my dear legend families, welcome to RS Unique family. So my dear legend families, సో మై డియర్ లెజెండ్ లేడీస్, మనం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చండి. ఆఫ్టర్ ఆల్ ఈ జుట్టు ఎంత అండి, మీరు గట్టిగా పట్టుపట్టేయండి. ఇవన్నీ వాడి జుట్టు ఇంకెలా పెరగదో చూద్దాం మనము. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ చెప్తా అండి. హెయిర్ ఫాల్ అస్సలు ఉండదు ఫస్ట్, తర్వాత హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. 100% వర్క్ అవుతుంది. మీరు అన్ని ఆయిల్స్ ఏది వాడాలని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇందులో మీకు మ్యాక్సిమం అన్ని యూస్ఫుల్ బెనిఫిట్స్ అన్నీ ఇచ్చేయండి, యూజ్ అవ్వేవి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా క్లారిటీగా మీరు కూడా తెలుసుకోండి. సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఇది వచ్చేసి గోరింటాకు. మనకి చాలామందికి తెలుసండి గోరింటాకు వల్ల యూజెస్ ఏంటో. సో గోరింటాకు మనకి వైట్ హెయిర్ రాకుండా చూస్తుంది, అండ్ మోర్ ఓవర్ బాడీని టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, హీట్ అవ్వకుండా. నెక్స్ట్ వచ్చేసి నీమ్ లీవ్స్ అండి. ఇదిగోండి నీమ్ లీవ్స్. ఈ నీమ్ లీవ్స్ వల్ల యూసెస్ ఏంటి, ఇది యాంటీసెప్టిక్గా వర్క్ చేస్తుంది కదా, మనందరికీ తెలిసిన విషయమే. సో మనకి డాండ్రఫ్ రాకుండా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో కూడా చాలా మంచిదండి. అండ్ ఆనియన్ వచ్చేసి మీకు చిన్న ఆనియన్స్ దొరికితే తీసుకోండి, బెటర్. నాకు దొరకలేదు, సో పెద్ద తీసుకున్నాను అనమాట. సో ఆనియన్, రెడ్ ఆనియన్ తీసుకోండి. హెయిర్ సిల్కీనెస్కి అండ్ గ్రోతింగ్కి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి అలోవెరా. ఈ అలోవెరా మనకు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే కదండి. హెయిర్ స్మూత్ అవ్వడానికి అండ్ నోరిష్గా ఉండడానికి అండ్ మోర్ ఓవర్ గ్రోత్కి కూడా అలోవెరా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గురించి చూద్దాం. ఈ ఫ్లాక్ సీడ్స్ వల్ల హెయిర్ చాలా స్మూత్ అవుతుందండి. అండ్ మోర్ ఓవర్ మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది బాడీలో. అండ్ ఇంకోటి బాదం అండి. బాదంలో మంచిగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో బాదం కూడా చాలా మంచిది హెయిర్కి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మిక్స్ అయ్యాయండి కొన్ని. ఇవి నల్ల జీలకర్ర అనమాట. సో నల్ల జీలకర్ర మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుద్ది కాబట్టి నల్ల జీలకర్ర చాలా మంచిదండి హెయిర్కి. ఇది మెయిన్ ఏంటంటే వైట్ హెయిర్ చూసారా బ్లాక్ ఉంది, అలాగే వైట్ హెయిర్ రాకుండా బాగా మనకి యూస్ అవుద్ది ఈ నల్ల జీలకర్ర వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా. ఆమ్లా గురించి మనందరికీ తెలిసిందే. ఆమ్లా ఎంత మంచిదో, మనకి ఎంత బెనిఫిట్స్ ఇస్తుందో. సో ఇది విటమిన్ సి ఉంటుంది కాబట్టి చాలా బాగా యూజ్ అవుద్ది. నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి అండ్ మోరోవర్ ఈ మిరియాలు, ఈ మూడు కలిపి ఏంటంటే ఇవి మనం ఘాటుగా ఉంటాయి కదండి. సో మనకి ఇంకా స్కిన్కి డాండ్రఫ్ ఇట్లా ఏం రాకుండా ఇవి కూడా ఉంటాయి కాబట్టి మనకు మంచిదండి చాలా. హెయిర్కి ఇచ్చెస్ ఏం రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వాడేటప్పుడు ఇది చెప్తా అండి మీకు ఆముదం గురించి. ఇప్పుడు వచ్చేసి ఇదేంటో చెప్పండి, వామాకు అండి. వామాకు చాలా మంచిది. దీంతో మీరు బజ్జీలు వేసుకొని తినొచ్చు. అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది, అప్పుడప్పుడు తిన్నా మంచిది అండి బాడీకి. వామాకు చాలా యూజ్ అనమాట హెయిర్కి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనం జనరల్గా చూస్తూ ఉంటాము కానీ మనం పిచ్చి మొక్క అనుకుంటాం, పెరివింకిల్ ఫ్లవర్స్ అంటారండి వీటిని. దీని గురించి చాలామందికి తెలీదు. హెయిర్కి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. ఇది చాలా మంచిదండి ఇది మనకి బాడీకి. అండ్ వీటిని జ్యూసెస్ లాగా చేసుకొని కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో వాడుతూ ఉంటారంట. బట్ మనం ఇన్ని రోజుల నుంచి ఇది పిచ్చి మొక్క అనుకుంటూ ఉంటాము. నెక్స్ట్ ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మునగాకు. నేను మీకు మునగాకు వల్ల యూజెస్ అండ్ దాని పౌడర్ అవి నెక్స్ట్ వీడియోలో కూడా పెడతాండి. చూడండి, మునగాకు మీకు దొరికితే కనుక బల్క్లో తీసుకొని దీన్ని పౌడర్ చేసుకొని వాడండి, చాలా మంచిది. ఇప్పుడు ఎలా అంటే మనం కారపొడి చేస్తాం కదా అలా అనమాట. సో బెస్ట్ అండి మీకు అలా దొరికితే చేసుకుంటే కనుక. హెయిర్కి చాలా మంచిది మునగాకు, మునగకాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి నూరు వరహాల పూలు.
చూసాం కదండి. 100 వరహాల పాల వల్ల ఏంటి ప్రయోజనం అనుకుంటారు చాలామంది, బట్ ఇది మన స్కిన్ ఎలర్జీస్ కూడా రాకుండా కాపాడిద్దండి. దీన్ని ఫేస్ లాగా అప్లై చేసుకుంటే కూడా ఫేస్ చాలా గ్లోయింగ్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ఆయిల్లో ఇదండి అంటారండి. సో మీకు కనుక ఆయుర్వేదిక్ షాప్స్లో వట్టివేలు దొరకకపోతే పౌడర్ ఉంటుంది, సో అదైనా తెచ్చుకోండి. వట్టివేలు చాలా హెల్ప్ఫుల్గా యూజ్ అయ్యిద్ది, గ్రోత్కి చాలా మంచిదండి. ఇది మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్. వీటి ఏర్లలాగే మన హెయిర్ కూడా ఇంత స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటుందంటండి ఇది వాడితే కనుక. నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ గరిక. ఏంటి గరిక పిచ్చి గట్క అని అనుకుంటున్నాం కదా, మనం జనరల్గా గరిక ఇదేంటి పిచ్చిది అని చెప్పి కొట్టి పారేస్తాం. బట్ దీన్ని మనకి ఎప్పుడన్నా బ్లడ్ ఏదైనా దెబ్బలు తగిలి బ్లడ్ కారుతున్నా క్లాట్ అవ్వడానికి యూజ్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కలిపి దీన్ని వాడతారంటండి. గరిక వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంట హెయిర్కి, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీన్ని మనం కొట్టి పారేస్తూ ఉంటాము గరికే కదా అని. నెక్స్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్ జనరల్గా అందరికీ తెలిసిన విషయమే. కర్రీ లీవ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్కి. మీకు ఆయిల్ చెప్పా కదండి, ఇది ఆవ నూనె. అన్నిటికీ చాలా బెనిఫిట్స్ అండి, చాలా బాగా యూజ్ అవుద్ది ఆవ నూనె అనేది. సపోజ్ ఇప్పుడు మనకు కాళ్ళు నొప్పులు వస్తున్నా, మోకాళ్ళు బ్యాక్ పెయిన్ వస్తున్నా ఆవ నూనె ప్లస్ కర్పూరం కలుపుకొని రాసుకుంటే గోరువెచ్చగా ఇది హెల్త్గా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఆముదం గురించి చెప్పా కదండి, ఇది కూలింగ్ అవ్వడానికి మన బాడీని. ఈ ఆయిల్ మొత్తాన్ని ఈ ఆముదంలో కూడా కలుపుతాం మనం, ఇంకా మసాజ్ చేసుకుంటే హాయిగా రిలీఫ్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి లవంగాలు కూడా చాలా మంచిదండి. ఇవి యాంటీ ఆక్సిడెంట్సే. మనకి ఇంకా స్కిన్ ఎలర్జీస్, ఇన్ఫెక్షన్స్, డాండ్రఫ్ అనేది రాకుండా ఇది కూడా మనకి యూజ్ చేస్తుంది. అండ్ ఇచ్చింగ్ రాకుండా చూస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కెరాటిన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి వీటిలో. నెక్స్ట్ వన్ మనందరికీ తెలిసిన విషయమే మందార పూలు అండ్ మందార ఆకులు. తెలుసు కదండి, ఈ మందార పూలు అండ్ ఆకుల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనకి. పూలు అండ్ ఆకులు సిల్కీగా చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం గ్రోత్ని ఇంక్రీజ్ చేస్తుంది ఫాస్ట్గా. మందార పూలు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆవాలు కూడా వేయాలండి. మీరు ఆవాలు ఎందుకు హెయిర్ గ్రోత్ని ఎన్హాన్స్ చేయడానికి యూజ్ చేస్తుందండి. సో ఇప్పుడు ఇంకా రోజ్ పెటల్స్ వల్ల మనకు అందరికీ తెలిసిన విషయమే. ఫేసెస్కి కానీ మంచిదే, హెయిర్కి కానీ స్మూత్గా ఉండడానికి బెనిఫిట్స్ ఉంటాయి. సో నేను దీన్ని కొంచెం డ్రై చేసుకున్నా అండి, సో పెట్టుకున్నా పర్లేదు. నెక్స్ట్ తమలపాకులు, వీటిని కూడా డ్రై చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి తులసి ఆకులు అండ్ తమలపాకులు నేను డ్రై చేసుకున్నా అండి. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మీరు నీట్గా రాసుకోండి. 30 ఇంగ్రీడియంట్స్ వస్తాయండి మేము థంబ్నెయిల్లో చెప్పినట్టు. నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంటే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇవి భావాంచాలు అంటారండి. హెయిర్కి భావాంచాలు చాలా బాగా పనిచేస్తాయండి. మీకు నేను ఫర్దర్ వీడియోస్లో స్కిన్ రొటీన్ కూడా చూపించబోతున్నాను. స్కిన్ పౌడర్ కూడా తయారు చేస్తున్నాను అండి, చూడండి. సో భావంచాలు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చి వరం అండి, ఇది మనకి గుంటగడ్డాకు అనేది. సో మీకు దొరికితే కనుక మంచిగా యూజ్ చేయండి. నెక్స్ట్ నేల ఉసిరి అండి, నేల ఉసిరి కూడా దొరకలేదు మాకు, సో కాబట్టి నేను ఇది విటమిన్ సి కోసం, నెక్స్ట్ నరిష్ అవ్వకుండా హెయిర్ ఉండడానికి, సో దొరకలేదు కాబట్టి నేను పౌడరే తీసుకున్నాను అండి ఆయుర్వేదిక్ షాప్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి తంగేడు పూలు, ఎల్లో కలర్లో ఉంటాయి అన్నమాట తంగేడు పూలు ఫ్లవర్స్. ఇవి హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ చేస్తుంది, బట్ ఇప్పుడు బతుకమ్మ సీజన్లో అయితేనే దొరుకుతుంది అన్నారు. సో ఇంకా పౌడరే తీసేసుకున్నాము. ఇవి మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతూ ఉంటాయి. 10% డిస్కౌంట్ ఉంటే మొత్తం కలిపి ఒక 30 ఇంగ్రీడియంట్స్ వచ్చాయండి. కన్ఫ్యూజ్ అవ్వకుండా 1 by 1 ఖచ్చితంగా మీరు ఇలా ఫాలో అవుతే హెయిర్ ఖచ్చితంగా పెరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి లెమన్ మనకు తెలిసిందే, విటమిన్ సి ఉంటుంది దాంట్లో. సో హెయిర్ గ్రోత్కి బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసేసాం కదా, ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే ఈ లీవ్స్ అన్నిటిని లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఇది ఫెనుగ్రీక్ సీడ్స్ మనకు తెలుసు కదా, వంటగదిలో మనకు సుపరిచితమే. మెంతులు, కానీ ఒక్కటి మాత్రం నానబెట్టా అండి ఒక 2-3 అవర్స్ ముందు. సో నానబెట్టి ఆయిల్లో మరి ఇస్తే మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి నేను నానబెట్టాను. సో మిగతాయి గ్రైండ్ చేసుకొని చూద్దాం ఎలా చేద్దాం. ఇది చూసారు కదండి, ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ అనమాట, 1 లీటర్ తెప్పించాము. సో మీరు చేసుకుంటా అంటే కనుక ఇంట్లో కోకోనట్ని కట్ చేసి వాటర్ సెపరేట్ చేసి ఆ పాల పీసెస్ అన్నిటిని గ్రైండ్ చేస్తే మనకు పాలు వస్తాయండి. ఫిల్టర్ చేయండి కర్చీఫ్ తోటి. ఆ పాలని ఫ్రిడ్జ్లో 4-5 అవర్స్ ఉంచాక మనం వెన్నని ఎలా తయారు చేసుకుంటాం, నెయ్యిని మెల్ట్ చేయండి, మీకు ఆటోమేటిక్గా ఆయిల్ వచ్చేస్తుందండి. సపోజ్ మీ దగ్గర ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ కనుక లేకపోతే
హెయిర్కి మనం ఎన్నో వేలు ఖర్చు పెడుతుంటామండి. సో కష్టపడి కొంచెం ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకోండి, నార్మల్గా మనకు దొరికే ఈ ఆయిల్స్ కన్నా కూడా. నా చాయిస్ అనమాట, మీ ఇష్టం ఇంకా. సో సో చూడండి ఫ్రెండ్స్ నేను ఆయిల్ని బాయిల్ చేశాను. దాంట్లో ఇంకా ఫ్లాక్స్ సీడ్స్, బాదం అన్నీ స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ వేస్తున్నా అండి. ఒక 10-15 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు నేను 1.5 లీటర్ పోసాను అనమాట ఆయిల్. సో అది పావు వంతు కానీ లేదంటే హాఫ్ అయినా సరే, ఇంకెంత మరిగితే అంత మంచిదనమాట. సో అలా బాయిల్ అయ్యేదాకా అన్నీ యాడ్ చేసుకుని బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. సో లీవ్స్ని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేయండి. మీరు చేసుకుంటే చేసుకోండి, లేదంటే ఆప్షనల్, డైరెక్ట్గా వేసేయచ్చు అండి. అయితే నేను ఫస్ట్ చిన్న కళాయి పెట్టండి సరిపోద్ది అనుకొని. సో మళ్ళీ నేను ఇంకా అడిషనల్ వేరేది గిన్నె తీసి ఫిల్టర్ చేసా. సో చూడండి, మీరు కూడా పెద్దదే పెట్టుకోండి వెజల్, ఎందుకైనా మంచిది. సో చూడండి ఆయిల్ కలర్ ఎలా చేంజ్ అవుతుందో. సో అలాగా కొంచెం డిప్ చేస్తూ ఇలా చేస్తూ ఉండండి కొద్దిసేపటి వరకు. ఆ తర్వాత చేంజ్ అవుతుంది కదండి. సో నైట్ మొత్తం కొంచెం దీంట్లోనే ఉంచండి, చల్లారనివ్వండి. చల్లారాక పొద్దున్నే మనము ఒక కర్చీఫ్లో జల్లెడ పట్టుకుందాం ఆయిల్ని మొత్తం. అండ్ ఇంకొక విషయం మర్చిపోకండి, ఇప్పుడు ఆ ఆయిల్ని మొత్తం జల్లెడ పట్టిన తర్వాత దాన్ని సన్లైట్కి ఉంచండి. మార్నింగ్ సన్లైట్కి ఉంచితే చాలా మంచిదండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు రాసుకునేటప్పుడు కూడా కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ రావాలి అంటే దాన్ని గోరువెచ్చగా, మీరు ఎంతైతే ఆయిల్ రాసుకుంటారో దాన్ని జస్ట్ ఒక్క సెకండ్ గోరువెచ్చగా చేసుకొని అప్పుడు మీరు తలకు మసాజ్ చేసుకుంటే బెనిఫిట్స్ తొందరగా ఉంటాయి, ఎక్కువ మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది కాబట్టి మన స్కాల్ప్కి, దానివల్ల కొంచెం చేంజ్ తొందరగా వస్తుందన్నమాట. సో ఈ 2 టిప్స్ మర్చిపోకండి. సో ఆయిల్ అయ్యాక మళ్ళీ చూద్దాం. సో ఫైనల్లీ ఆయిల్ అయిపోయిందండి. సో ఇలా కర్చీఫ్ తోటి క్యాష్ బ్యాండ్ పెట్టి సపోర్ట్గా ఆయిల్ చూసారా, ఆ కలర్ వచ్చాక దించేయండి. ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం. సో చూడండి, మొత్తం చేశాక వేస్టేజ్ అంతా ఇలా ఉందండి. గట్టిగా పిండి అనమాట కర్చీఫ్లో. ఫైనల్లీ ఆయిల్ రెడీ అయిపోయింది. ఎండలో కొంచెం ఉంచండి, అది విటమిన్ డి దొరికేలాగా మార్నింగ్. ఇంతకుముందు నుంచి ఆయిల్ వాడుతున్నా అని చెప్పానండి. నాకు ఫస్ట్ బెస్ట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే, మా పాప వాళ్ళ మేడం కాల్ చేశారండి. ఆయిల్ ఏం వాడతారండి పాపకి, స్మెల్ బాగుంటుంది, ఎట్ ద సేమ్ టైం హెయిర్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది షైనీగా అని అడిగారు. సో నాకు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు కూడా ఇలాంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ని తీసుకోవాలని ఆశిస్తున్నాను. మీరు కూడా ఫాలో అవ్వండి ఆయిల్ని. వాచింగ్ మై వీడియో అండి. మీ హెయిర్ ఫాల్ ఇప్పటి నుంచి క్యూర్ అయిపోవాలి అండ్ రిజల్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పాను కండి, ఫస్ట్ ఆయిల్ చెప్తున్నాను, నెక్స్ట్ వచ్చేసి జ్యూసెస్, అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు కంపల్సరీ షాంపూ కూడా చెప్పబోతున్నా అండి. ఇంకా మీకు బయటవి ఆయిల్స్, షాంపూస్ ఏమీ వాడక్కర్లేదు. ఇది ఒక్కటి రిజల్ట్ ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.